మీలో ఎవరైనా మందు తాగే వాళ్ళు ఉంటే ఎవరైనా వస్తే నేను ఇక్కడ ఉండను చూడండి, మందు తాగే వాళ్ళు ఉంటే నేను వెళ్ళిపోతాను, కానీ నీట్గా చేయించిపోతాను. మళ్ళీ నీట్గా అంతా అన్నము అట్లా చేయరాదు. ఇది ఎందుకంటే ఈ నైట్ పూట చికెన్ అయిపోయింది, ఇప్పుడు వైట్ రైస్ చేసిస్తున్నా. వైట్ రైస్ చేసిన తర్వాత బగారా రైస్ అంటే పలావ్, కొద్దిగా పలావ్ చేసిందా అంటున్నాడు మన సుధా. వైట్ రైసే ఎక్కువ చేసి కొద్దిగా వైట్ రైస్ తీసి సగం ఉడికిన తర్వాత దమ్ చేసి ఇస్తాం మీకు, కొద్దిగా పలావ్ లాగా, కొద్దిగా దమ్ము లాగా అంటే కుస్కా మాదిరిగా వస్తుంది. కొద్దిగా వైట్ రైస్ అక్కడ సైడ్ పెట్టేసి కుస్కా ఇంత చేసిస్తా, దాంట్లోనే తీసి కుస్కా చేసిస్తా, దమ్ చేసేస్తా. అదే వీడియో ఫాలో కండి. నీళ్ళు పోయండి ఆ గుండాలకి, 2 సేర్లు 3/4 గుండాలు నీళ్ళు పోయండి. రే ఇట్లా వీడియో అట్లా అక్కడ పెట్టేసి ఓకే అయింది. ఓకే సరిపోయింది. దీని మీద ప్లేట్ ముచ్చేసాయి, అక్కడ ఉంది చూడు ప్లేట్. దీని మీద ప్లేట్ ముచ్చేసి ఆ బకెట్ తీసుకొని దాంట్లో నీళ్ళు క్లీన్ కడిగేసి, అది టమోటాలు కడిగిన వాటరు కడిగేసి నీట్గా కడిగేసి బియ్యం నానబెట్టేసేయండి దాంట్లోన. బియ్యము 2.5 కిలోలు తెచ్చినారంట. 1.5 కిలో వైట్ రైస్, 1 కిలో బగారా ఇది కుస్కా చేసి ఇస్తున్నాను. ఉప్పు ప్యాకెట్ ఇక్కడ పెట్టేసి. జంతువు కుక్కలు ఉంటాయి మనకు పొలాల్లోన, తోటలోన. మన తోటలలో కుక్కలు ఉన్నాయి ఇక్కడ పక్కన, ఆ కుక్కలు పెట్టేసి వెళ్ళేద్దాం. అన్నీ నానబెట్టేసేయండి. ఆ కవర్ ఎందుకని పని చేస్తుంది, కవర్ అట్లా నీట్గా పెట్టేసేసేయండి. పొలంలో కదా, ఒకసారి బాగా నీళ్ళు పోసి కడిగేసేయండి. ఇది నేను వాటర్ ఇంటి దగ్గర వేసుకొచ్చినాను. నేను ఇంట్లోకి ఫిల్టర్ నీళ్ళు వేసుకొచ్చినాను ఇంట్లోకి. ఇటు పొలాల్లోన మామూలు బోర్ నీళ్ళు ఉంటాయి కదా, సుధా చెప్తే అన్నా 2 కడవలు నీళ్ళు వేసుకొని అగ్గిపెట్టె తీసుకొని రన్నా, నేను అన్నీ తెచ్చిపెట్టినాను అన్నా, నేను బొన్నూరు పోవద్దు వంట చేసేకి, ఇక్కడే వచ్చాయంటే ఇంట్లో 2 గంటలు ఫిల్టర్ నీళ్ళు అగ్గిపెట్టి తెచ్చుకోలేదంటే అగ్గిపెట్టి తీసుకొని వచ్చి నేను ప్రాసెస్ స్టార్ట్ చేసినాను. చికెన్ చేసినాను, ఇది చేసి కుస్కా చేసి ఇస్తున్నాను. ఇది మీలో ఎవరైనా మందు తాగే వాళ్ళు ఉంటే ఎవరైనా వస్తే నేను ఇక్కడ ఉండను చూడండి, మందు తాగే వాళ్ళు ఉంటే నేను వెళ్ళిపోతాను, కానీ నీట్గా చేయించిపోతాను. మళ్ళీ నీట్గా అంతా అన్నము అట్లా చేయరాదు. ఇది ఎందుకంటే ఈ నైట్ పూట మనం జాగ్రత్తగా ఉండాలి. మీరు మందు తాగుతామంటే నేను వెళ్ళిపోతాను, మీకు వంట చేసి వెళ్ళిపోతాను నేను. అది కాదు, కొంతమంది ఉంటారు కదా సార్, వాళ్ళ దగ్గర మనకు అవసరం అన్న. అందరు ఫ్రెండ్స్ ఒకటే ఉంటారు కదా, థమ్స్ అప్ తాగే వాళ్ళు ఉంటారు, అది తాగే వాళ్ళు ఉంటారు. అంటే ఎవరు ఏమని చేసుకున్నా తర్వాత నేను పోయిన తర్వాత చేసుకోండి, నేను మొత్తం వంట చేసి ఇచ్చి వెళ్ళిపోతాను. ఎసరు వచ్చిందప్ప, మీ సలమామ భీమ్ వేస్తున్నాడు. బాగా నీట్గా అన్ని భీమ్ ఉన్నాయి చూడే బకెట్ లో ఉన్నవి, కొద్దిగా గంట కావాలా, గంట తీసుకో. చేయి నీట్ కడుక్కున్నా ఉడికి నీళ్ళతో కడుక్కున్నాను. ఎక్కలు పట్టాయేమో మనకి. రైట్, భీమ్ కలిపి అరే గంట కడిగారు, ఈ గంట కడిగా. నేను సాధారణంగా అంటే వంట మాస్టర్ని, భీమ్ వేసినాను, వేసుగా కలుపుతున్నాను. అన్న చేయి కాళ్ళు అన్న, చేతితో కలుపుతున్నావు నువ్వు? అలవాటు, అదే అలవాట. సలమమ్మ టేస్ట్ ఎట్లుండాలంటే అబ్బా అనాల, టేస్ట్ అలా ఉండాలి చూడే. చికెన్ బాగుంది, రైస్ బాగుంటుంది, కుస్కా బాగుంటుంది, ఏం టెన్షన్ పడద్దండి. థమ్స్ అప్ తెచ్చినావు స్ప్రైట్, థమ్స్ అప్ అప్పుడే తాగే ఉండదు కొద్దిగా.
చికెన్ దగ్గర నంచుకుంటున్నారు అంతా కంసార్ వేసుకొని వాళ్ళు ముందాగే వాళ్ళు ఉండ్రి వాళ్ళు ముందు వేసుకొని బయరి మేము కంసార్ తాగుతుంది. ఓకే మామ. పక్కలో దెన్నుగుండా పార్టీలు ఇక్కడ ఓకే. పార్టీ వాళ్ళు తింటే వాళ్ళ తరఫున వేసుకుంటున్నాం. నువ్వేమి ఎసరి నీళ్ళు చల్లుతాము? కొద్దిగా చల్లాలు ఉన్నారు కొద్దిగా బురుగు ఎక్కింటుంది కదా పైన బురుగు చల్లితే అట్లా నీట్గా నువ్వు నీట్గా అంటావు కదా. యాడ ట్రైనింగ్ నీది బురుగు తల్లేదు. హైదరాబాద్ ఇంట్లోనే సైన్ చూసి పైకి నా పెద్ద కాకముందరే కొంత వంట చేసుకొని బతికినాడు గద్దాకి. ఎంతవరకు చదువుకున్నావు సలమమ్మ నువ్వు? 5వ తరగతి వరకా? 1వ తరగతేనే? థమ్సప్ అంటే 0 జిహెచ్ఎంసీలోన వర్క్. నెలకి ఎంత వస్తుంది మామ మనకి ఆదాయం? మా ఫ్రెండ్ హరి గంజి నీళ్ళు అమ్ముతున్నాడు ఇప్పుడు. అరే గంజి నీళ్ళు అమ్ముతున్నావా? నీట్గా రే కాళ్ళ మీద జల్లుకునేవు. ఒకప్పుడు అయినోడే గెట్టోడు. ఇప్పుడు కూడా కొర్రన్నమే తినాలా. నేను ఇప్పుడు కూడా పొద్దున్న లేస్తే నా భార్య దగ్గర కొర్రన్నమే చేర్చుకొని తింటున్నాను. కొర్రన్నము కొద్దిగా చార చేర్చుకొని తింటున్నాను. ఇప్పుడు కూడా రొట్టి కొర్రన్నము ఆ రెండే తింటున్నాను. ఎందుకంటే మన కొర్రన్నంలో ఉన్నంత ప్రోటీన్, మన రొట్టెలో ఉన్నంత ప్రోటీను మనం ఏం జీడిపప్పు తిన్నే రాదు, మనం ఏం తిన్నే రాదు. ఇప్పుడే మేము అంతా రెడీ చేసి పెట్టుకున్నాక మా ఫ్రెండ్స్ వస్తున్నారు చూడండి. వాళ్ళ కళ్ళే వద్దు వద్దు. వెంకటరామ వచ్చినాడు, రాజుగాడు వచ్చినాడు, సుధమామ వచ్చినాడు. మామ పెద్దది అందరు తినాలి కదా ఏంట్రమ్మమ్మ? ఉండద్దు, కట్ చేసుకో ఆడే శాఖ ఉండద్దు. రోజు ఏమి ఈరోజు స్పెషల్? ఉల్లిగడ్డ కూడా స్పెషల్ ఏమి ఈరోజు? అవునా? రోజు ఏమేమి చేసుకొచ్చినారు? అవునా మామ? ఇస్రాక్ మాది తీసుకొని పోతున్నావు ఇస్రాక్? మై వంట కంప్లీటెడ్. చూడండి ఫ్రెండ్స్, చికెన్ రెడీ అయింది, రైస్ రెడీ అయింది, మొన్న మొత్తం కంప్లీట్ అయింది. అన్న మొత్తం కంప్లీటా? అంత కంప్లీట్ అయింది. ఇప్పుడు చపాతీలకి అరిగానే పంపిస్తున్నాము. సలమమ్మ చపాతీలకి అరిగానికి. అరే పోయి చపాతీలు తీసుకొని రారా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మా శేఖర్ వచ్చినాడు. మేమంతా రెడీ చేసినాక మా నాయనలు పార్టీ చేసినకి వస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి మా నాయనలు ఏమన్నా ధర్మమా. ఏమి శేఖరా రెడీ చేసినాము. రామన్ ఇప్పుడే నా ఫ్రెండ్ శేఖర్ వస్తున్నాడు, చిరుమందొడ్డి. చూడండి నైట్ 12 అయింది ఫ్రెండ్స్. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. అక్కడ ఉండి చెప్పాలి, ఇది వచ్చి కాదు. ఇట్లా రాదా ముందుకి? హ్యాపీ న్యూ ఇయర్ మామా. సలం మామా హ్యాపీ న్యూ ఇయర్. నమ్మకం చూడారంటే ఎవరు బాబా? స్పెషల్ చేయడానికి వచ్చాము. హ్యాపీ న్యూ ఇయర్ సురేష్. హ్యాపీ న్యూ ఇయర్ అన్న, సేమ్ టు యూ. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగే ప్రతి సంవత్సరం జరుపుకోవాలని నేను కోరుకుంటున్నా. చూడండి మా ఫ్రెండ్స్ నేను అందరూ ఎలా హ్యాపీ న్యూ ఇయర్ జరుపుకుంటున్నాము. చిల్ బ్రో. అదే పనికి 200 పెట్టి బాటి రావంజన బాబుతో లైట్ తెచ్చుకున్నా ఫ్రెండ్స్. చూడండి నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఏదన్నా ఒకటి చెప్పండి ఫ్రెండ్స్ నా గురించి.
ఓ సత్యమామ యాటికి తినండి, అన్నం తినండి. అన్నం ఉంది మరి తినండి తమ్ముడు. జన తినరా యాటికి ఇప్పుడు? తినండి. ఓకే మయన్న, శేఖర్, బీకే, సలం మామ, అరే, రంగనాథ్ మామ, సూరి, రాజశేఖర్, చిరమందొడ్డు మా ఫ్రెండ్ వచ్చినాడు. చూడండి ఎవరి చేతుల మీద కేక్ కట్ చేస్తున్నారు. రామంజన రంగనాథ్ మామ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. సలం మామ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అన్న మామ, గట్టిగానే మామ. అది మొగన్ మాట మరి ఎవరు రారు దానికి ఏమైతుంది? చేయి పట్టుకోండి, పట్టుకోగా హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. అట్లా తీయద్దు, ఎట్లా తీసి పెడతాను ఈ మనిషి సార్ అని. పెట్టగా ఒకరికి చూడి నాకు పొద్దుగా నువ్వు శేఖర్ శేఖర్ హ్యాపీ న్యూ ఇయర్ సీజన్. పెట్టింది ఇక్కడ అన్న అదే అంటే అదే బాటల దగ్గర తలాకంటే అన్నకి హెచ్డి పెట్టుకోండి, హెచ్డి నీట్గానే నీట్గా వస్తుందిలే. ఎవరో ఫోన్ వచ్చిందా నీకే మందాతారు కాబట్టి దగ్గర పోవట్లే. వెరీ గుడ్. హాయ్ ఫ్రెండ్స్. ప్రేమ జంట మాదిరిగానే ఉన్నది. జన్మ ఆడలేమో కావచ్చు నాకు తెలియదు. ఈ జన్మలో మాత్రము మొగలైనా కూడా సౌత్ లాగా అంటే ఒక్క మొగను చేసుకున్న ఇద్దరు పిల్లలు ఎట్లుంటారో సేమ్ వీళ్ళిద్దరు అలాగుంటారు ఫ్రెండ్స్. కుక్కుందిలే ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడే మేము చపాతి, చికెన్ అలాగే అన్నం తిని 12 అవగానే కేక్ కోసుకొని ఒకరికొకరు తినిపించుకున్నాము. అలాగే ఇప్పుడు నేను, మా బీకే మామ, శేఖరు, హరి, సలం మామ అందరూ తినిపించుకున్నాము. చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నామో, ఒకరికొకరు ముఖానికి కేక్ పూసుకొని. ఇలాంటి ప్రేమ ఎప్పటికీ దొరకదు, కల్మషం లేని ప్రేమ మాది. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగే ఫ్రెండ్షిప్ ఉండాలని నేను కోరుకుంటున్నా. ప్రతి సంవత్సరం మేము ఇలాగే చేసుకోవాలని. కంప దొక్కినా రేణగంప వాడే ఉన్నాడు లైట్ 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 సార్లే కానీ మారితే హ్యాపీ న్యూ ఇయర్ మానేది మామా.
చాలా కట్ చేయాలి ఉండాలా రంగనాథ్ తప్ప రంగనాథ్ హలో అన్నా హ్యాపీ న్యూ ఇయర్ అన్నా ఓకే ఓకే మంది ఇట్లా ఓకే నువ్వు ఎట్లా అంటే అట్లే ఫ్రెండ్స్ 2022 కూడా ఇట్లా కలాలని ఫ్రెండ్స్ మేము ఫైనల్గా గ్రూప్ ఫోటో దిగుతున్నాము చూడండి. నేను అందరూ కలిసి ఎలా నవ్వుకుంటూ ఎంజాయ్ చేశామో ఈరోజు. ఎప్పుడు ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నా ఫ్రెండ్స్. హ్యాపీ న్యూ ఇయర్ సబ్స్క్రైబర్స్, అలాగే మై ఫ్రెండ్స్, అలాగే మై ఫ్యామిలీ ఫ్రెండ్స్, మై ఫ్యామిలీస్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. ఓకే.